హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. నేను అంతా అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ నేనైతే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను నారికేల దీపం అయితే ఆ పరమేశ్వరుడికి అయితే ఈరోజు వెలిగిస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధంతో స్వస్తిక్ కానీ ఓం కానీ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు కూడా పెట్టుకోవాలి. తర్వాత బియ్యం కూడా తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ పసుపు వేయాలి. నెక్స్ట్ ఇంకా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అలంకరించుకోవాలి. ఇంకా కొబ్బరికాయ ఉంటుంది కదండి, దేవుడు కొట్టేది కాదు, సపరేట్గా తీసుకొని మనం కొట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ జుట్టు ఉంటుంది కదా వెనకాల, అక్కడ 3 కన్నులు ఉంటాయి. సో అదే మనం దీపారాధనకి అయితే పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా పూలతో అలంకరించుకొని, ఇంకా శివయ్య 3 కన్నుల వాడు కాబట్టి 3 ఒత్తులే మనం పెట్టుకోవాలి. 3 ఒత్తుల పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి ఇక్కడ మనం వాడాలి. ఎందుకంటే మనం దేవుడికి దీపారాధన చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆవు నెయ్యే కదా, దేవుడికి ఇష్టమైనది కూడా ఆవు నెయ్యే. సో మనమైతే దీపారాధనకి ఆవు నెయ్యే యూస్ చేయాలి. ఇంతే అండి. ఇలా ప్రిపేర్ చేసుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.